నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మి కిచెన్. ఈ రోజు మన రెసిపీ ఏంటంటే మసాలా ముంత బొరుగులు చేసుకున్నామండి. మసాలా ముంత బొరుగులకు కావాల్సిన వస్తువులండి: మసాలా బొరుగులకు మనం బొరుగులు కొలుచుకున్నామండి. ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి ఈ కప్పుతో 6 కప్పులు బొరుగులు తీసుకున్నానండి. ఇవన్నీ గిన్నెలోకి వేసుకున్నాం. ముందుగా గ్యాస్ ఆన్ చేసుకున్నాం. ఆన్ చేసుకున్న తర్వాత బండిల్ని పెట్టుకున్నామండి. బొరుగులను కొంచెం ఫ్రై చేసుకున్నాం. నేను కొలుచుకునే బొరుగులు కొంచెం మెత్తగా ఉన్నాయండి. బాండిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నామండి. ఒట్టిగా ఎంత వరకు చూడండి, నేను చూపించన్నాను. చేతో నలిచితే బొరుగులు నలిగిపోతున్నాయి. అట్లా ఫ్రై చేసుకున్నామండి. ఈ బాండిల్లో బొరుగులు ఫ్రై అయినాయి. మిగతావన్నీ అన్ని ఇలాగనే ఫ్రై చేసుకున్నామండి. 6 కప్పులు బొరుగులను ఫ్రై చేసుకునే బొరుగులను ఒక గిన్నెలోకి వేసుకున్నాం కదండి. ఆ గిన్నెలోకి సన్నగా కట్ చేసుకునే ఉల్లిగడ్డలు వేసుకున్నాం. సన్నగా కట్ చేసుకునే టమోటాలు వేసుకుందాం. సన్నగా కట్ చేసుకునే పచ్చిమిరపకాయలు వేసుకుందాం. 1 కప్పు శనగపప్పులు వేసుకున్నాం. బుడ్డపప్పులను ముందుగానే ఫ్రై చేసుకున్నానండి. చేసుకొని బుడ్డపప్పుల మీదనే పొట్టు తీసేసుకున్నాను. బుడ్డపప్పులు వేసుకుందాం. ఈ మసాలా ముంత బొరుగులలో శనగపప్పులు బుడ్డపప్పులు వేసుకుంటే అక్కడక్కడ మనం తింటే మంచి టేస్ట్ వచ్చాదండి. ఒక ఉర్లగడ్డను ముందే ఉడికించుకొని ఉర్లగడ్డ మీదనే స్కిన్ అంతా తీసుకొని ఉర్లగడ్డను వేసుకున్నామండి. 1 స్పూన్ గరం మసాలా వేసుకున్నాం. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుందాం. ఈ మసాలా ముంత బొరుగులలో చాట్ మసాలా వేసుకుంటే మంచి టేస్ట్ వచ్చాదండి. 1 కప్పు మిక్చర్ వేసుకున్నామండి. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 2 నిమ్మకాయలు తీసుకొని లెమన్ జ్యూస్ పిండుకున్నామండి. పిండుకున్న తర్వాత ఆ లెమన్ జ్యూస్ వేసుకున్నాం. నేను కొంచెం మిగిలిచ్చినానండి, మొత్తం వేయలేదు, మరి పుల్లగా అంటే బాగుండదని. సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర వేసుకుందాం. వేసిన తర్వాత బొరుగులను బాగా కలుపుదామండి. కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, చాట్ మసాలా, ఉల్లిగడ్డలు, మిక్చరు అన్ని బాగా కలిసేటట్టుగా నిదానంగా చేతో 1 నిమిషం పాటు బాగా కలుపుదామండి. చూడండి, బొరుగులు బాగా కలిపినానండి. చూస్తుంటేనే తెలిసిపోతుంది కదా. ఈ బొరుగులు చూస్తుంటే మీకు నోరు ఊరిపోతుంది కదండి. చూస్తానే ఎవరికైనా కూడా తినాలనిపించాదండి. అంతేనండి, మన మసాలా ముంత బొరుగులు రెడీ అయిపోయింది. మసాలా ముంత బొరుగులు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటది. మన ఇంట్లో పిల్లలు ఉంటే గినక మనం మసాలా ముంత బొరుగులు చేసి ఇలాగ నేను పొట్లం కట్టినాను కదండి, ఆ పొట్లం లాగా మీరు కట్టి పిల్లల చేతికి ఇచ్చే గినక స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఈ బొరుగులు తినుకుంటా ఎంజాయ్ చేస్తారండి. చాలా బాగుంటాయండి మసాలా ముంత బొరుగులు. ఆ వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.